హలో గైస్, ఈ వీడియోలో మనం బడ్జెట్ డే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. రేపు మనకి బడ్జెట్ ఉంది. సో బడ్జెట్ డే రోజు మనం ఏ సెక్టార్స్ని అలాగే ఆ సెక్టార్స్కి సంబంధించిన ఏ స్టాక్స్ని ఫోకస్ చేయాలో డిస్కస్ చేద్దాం. అలాగే వీడియో చివరిలో రేపు మార్కెట్లో ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళకి నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చో దాని గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ మనం స్టాక్స్ గురించి సెక్టార్స్ గురించి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు మనం చూస్తే కనుక సో ఈ బడ్జెట్ ఏదైతే ఉందో మనకి సో 7th బడ్జెట్ అనమాట. సో 7th బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేస్తుంది. సో 7th బడ్జెట్ అనమాట, జూలై 23rd రేపు అనమాట. సో మన లాస్ట్ ఒక 10 years పర్ఫార్మెన్స్ చూస్తే కనుక వర్స్ట్ అలాగే బెస్ట్ పర్ఫార్మెన్స్ బడ్జెట్ డే రోజు ఏ విధంగా మార్కెట్స్ మూవ్ అవుతాయో దాని గురించి డిస్కస్ చేస్తే కనుక యావరేజ్గా మనకి మార్కెట్స్ వచ్చేసరికి 0.27% దాకా మూమెంట్ ఉంటుంది. సో 2020లో బడ్జెట్ ఆ టైం మనకి కోవిడ్ టైం నడుస్తున్నప్పుడు బడ్జెట్ డే రోజు మనకి ఆల్మోస్ట్ సెన్సెక్స్ వచ్చేసరికి 2.43% అనేది ఫాల్ అయిందనమాట. లాస్ట్ 10 yearsలో ఇదే హెవీ ఫాల్ అనమాట. అలాగే 2021లో మార్కెట్ ఎప్పుడైతే ఫాల్ అయ్యి బుల్ రన్ స్టార్ట్ అయిందో ఆ టైంలో మార్కెట్ సో సింగిల్ డేలో బడ్జెట్ డే రోజు 5% దాకా గెయిన్ అయిందనమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బడ్జెట్ డే రోజు మార్కెట్స్ అనేవి సూపర్ వాలటిలిటీ ఉంటాయి. ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, క్యాపిటల్స్ని రిడ్యూస్ చేసుకొని ట్రేడ్ చేయండి, లేకపోతే హెవీ లాసెస్కి సో వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. లాస్ట్ టైం మనకి బడ్జెట్ జరిగినప్పుడు కూడా మార్కెట్స్ సూపర్ వాలటిలిటీ ఉన్నాయి. అలాగే మొన్న ఏదైతే మనకి ఎలక్షన్స్ రోజు కూడా మనకి మార్కెట్స్ సూపర్ వాలటిలిటీ మనం చూస్తాం అనమాట. సో ఈ బడ్జెట్స్ కానీ ఎలక్షన్స్ టైంలో కానీ కొంచెం జాగ్రత్తగా ట్రేడర్స్ అనేవి సో ట్రేడ్ చేయడానికి చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఈ వీడియోలో మనం కొన్ని సెక్టార్స్ చూద్దాం. మనం ఫోకస్ చేయాల్సింది ఈ బడ్జెట్ టైంలో ఏ సెక్టార్స్లో ఫోకస్ చేయాలో. సో దాంట్లో ఫస్ట్ సెక్టార్ వచ్చేసరికి ఖచ్చితంగా డిఫెన్స్ సెక్టార్. సో డిఫెన్స్ సెక్టార్ సో ఒకవేళ బడ్జెట్లో కనుక కొంత పాజిటివ్ న్యూస్ కనుక డిఫెన్స్కి వస్తే కనుక మనం స్టాక్స్ ఏవైతే ఫోకస్ చేయాలో వాటి గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ స్టాక్ హాల్. ఖచ్చితంగా హాల్లో మంచి ర్యాలీ కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డిఫెన్స్ సెక్టార్కి కొంత పాజిటివ్ అప్డేట్ కనుక వస్తే కనుక సో ఖచ్చితంగా మనకి హాల్లో మంచి ర్యాలీ కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఈజీగా మనకు 4 to 5% దాకా కూడా ర్యాలీ కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు కూడా స్టాక్ ఏదైతే లాస్ట్ 3 days బట్టి ఫాల్ అయిందో, ఏదైతే బడ్జెట్కి బిఫోర్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని ఆ తర్వాత బడ్జెట్ ఎప్పుడైతే న్యూస్ వస్తుందో ఆ టైంలో మళ్ళీ కూడా ర్యాలీ కనిపించే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈరోజు అదే జరిగింది మార్కెట్లో. సో హాల్లో మంచి రివర్సల్ కనిపించింది అనమాట. ఈవెన్ నెగిటివ్ సైడ్ వేస్ మార్కెట్స్ గ్యాప్ డౌన్ మార్కెట్ ఓపెన్ అయ్యి మార్కెట్ సైడ్ వేస్ వెళ్ళినా సరే సో హాల్లో మంచి ర్యాలీ కనిపించింది అనమాట. 5000 టెస్ట్ చేస్తుంది. బడ్జెట్లో కొంత డిఫెన్స్ సెక్టార్కి సంబంధించిన ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే కనుక మన ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన స్టాక్ హాల్ అనమాట. సో 5000 పైన సస్టైన్ అయినంత వరకు కూడా మనం సో బయింగ్ సైడ్కి ఉండొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్. సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనం బీడిఎల్ కూడా సో ఇది కూడా మనం ఫోకస్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాక్స్ని జస్ట్ ఒక పేపర్ తీసుకొని దాంట్లో ఏదైతే రాసుకొని ఉంచుకోండి గైస్. సో బడ్జెట్ రోజు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్స్లో మీరు మంచి ర్యాలీ కనిపించవచ్చు. ఈవెన్ ప్రియర్ అనౌన్స్మెంట్ కూడా మనకి ఈ స్టాక్స్లో ర్యాలీ కనిపించే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఒకవేళ బడ్జెట్లో ఏదైతే డిఫెన్స్ సెక్టర్ కనుక పాజిటివ్ న్యూస్ వస్తే కనుక ఖచ్చితంగా ఈ స్టాక్స్లో 1 వీక్ అంతా కూడా మనకి మంచి ర్యాలీస్ కనిపించే ఛాన్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ జిఆర్ఎస్సి కూడా మనం ఫోకస్ అనేది చేయొచ్చు అనమాట. సైడ్ వేస్ వెళ్ళింది, ఈరోజు మంచిగా అప్పర్ సర్క్యూట్లో క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట. సో ఒకవేళ పాజిటివ్ న్యూస్ ఉంటే ఈ స్టాక్ కూడా మనకి మంచి ర్యాలీ కనిపించే ఛాన్స్ ఉంది. గవర్నమెంట్ దాంట్లో మనకి సో బెల్లో కూడా మంచి ర్యాలీ కనిపించే ఛాన్స్ ఉంది ఈరోజు. సో ప్రీవియస్ 300 ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ తీసుకొని ఈరోజు మంచి ర్యాలీ అనేది కనిపించిన స్టాక్లో ఒకవేళ పాజిటివ్ న్యూస్ కనుక సో ఏదైతే సో డిఫెన్స్ సెక్టర్కి వస్తే ఈ స్టాక్ని కూడా మనం ఫోకస్ చేయొచ్చు అనమాట. సో డిఫెన్స్ సెక్టర్కి సంబంధించిన 4 స్టాక్స్. ఫస్ట్ వన్ హాల్, సెకండ్ వన్ బీడిఎల్, థర్డ్ వన్ జిఆర్ఎస్సి, ఫోర్త్ వన్ వచ్చేసరికి బెల్. ఈ 4 స్టాక్స్ కూడా మనం ఫోకస్ చేయొచ్చు అనమాట. అలాగే సెకండ్ సెక్టార్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే కనుక రైల్వే సెక్టార్ కూడా మనకి చాలా మంచి ర్యాలీ కనిపించే ఛాన్స్ ఉంటాయి. సో కొంత పాజిటివ్ అప్డేట్ కనుక వస్తే కనుక రైల్వే సెక్టార్లో సో ఈ స్టాక్స్ని మనం ఫోకస్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ ఈ స్టాక్స్ పాజిటివ్గానే మనకి ప్రస్తుతం కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కూడా ట్రేడ్ అవుతున్నాయి. సో అబ్జర్వ్ చేయండి, మంచి పాజిటివ్ అప్డేట్ వస్తే కనుక ఫస్ట్ స్టాక్ మనం ఆర్వీఎన్ఎల్ ఫోకస్ చేయొచ్చు. సెకండ్ వన్ సో ఇర్కాన్ ఇంటర్నేషనల్
ఇంటర్నేషనల్ మనం ఫోకస్ చేయొచ్చు అనమాట. థర్డ్ వన్ వచ్చేసరికి టైటాగ్రా ఈ స్టాక్ కూడా మనం ఫోకస్ చేయొచ్చు. ఇది కొంత డౌన్ ట్రెండ్లో ఉంది, కొంత ఏమైనా పాజిటివ్ న్యూస్ రైల్వే సెక్టార్కి వస్తే కనుక దీంట్లో కూడా మనకి మంచి ర్యాలీ కనిపించే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మన సెకండ్ సెక్టార్ అనమాట. సో ఇదైతే రైల్వే సెక్టార్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన సెక్టార్. సో ఈ స్టాక్స్ కూడా కొంత ఫోకస్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. కొంత పాజిటివ్ అప్డేట్ వస్తే మనం ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ వచ్చేసరికి ఎల్ఎన్టీ ఖచ్చితంగా మనం ఫోకస్ చేయొచ్చు. బట్ ఎల్ఎన్టీ లార్జ్ స్టాక్ అనమాట. హెవీ ర్యాలీస్ ఎక్స్పెక్ట్ చేయకండి. మినిమం 2-3% ర్యాలీ ఉండొచ్చు. ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన దాంట్లో కొంత పాజిటివ్ అప్డేట్ వస్తే కనుక దీంట్లో మనం మినిమం ఒక 1 వీక్లో ఒక 5-8% ర్యాలీస్ కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ప్రస్తుతానికైతే స్టాక్ అయితే 3600 నుంచి 3700 ఈ రీజన్లో ట్రేడ్ అవుతుంది. కొంత ఏమైనా పాజిటివ్ అప్డేట్ వస్తే కనుక ఫర్దర్గా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది అనమాట. అలాగే ఎల్ఎన్టీలో మనకి సిమెంట్ సెక్టర్ కూడా వస్తుంది. సో అల్ట్రాటెక్ సిమెంట్ కూడా మనం ఫోకస్ అనేది చేయొచ్చు అనమాట. ఈరోజు కూడా స్టాక్ ఆల్మోస్ట్ 250 పాయింట్స్ పాజిటివ్లో క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్కి సంబంధించిన ఏదైనా పాజిటివ్ అప్డేట్ వస్తే సిమెంట్ స్టాక్స్ కూడా కొంత ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. అల్ట్రాటెక్ సిమెంట్ కానీ ఇండియా సిమెంట్స్ కానీ మనం ఫోకస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి మనకి సో పవర్ సెక్టర్ అనమాట. సో పవర్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ కూడా బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాంట్లో మనకి పవర్ గ్రిడ్ మనం ఫోకస్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఎన్టీపీసీ ఖచ్చితంగా మనం ఫోకస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ 2 స్టాక్స్ ఫోకస్ చేసుకోవచ్చు. అలాగే టాటా పవర్ అవన్నీ కూడా మనం ఫోకస్ చేసుకోవచ్చు. బట్ ఈ 2 స్టాక్స్ మెయిన్గా ఫోకస్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి మనకి సో ఫెర్టిలైజర్స్కి సంబంధించిన స్టాక్స్ కొంత ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. ఏమైనా పాజిటివ్ న్యూస్ సో అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా పాజిటివ్ న్యూస్ వస్తే కనుక మనం దీపక్ ఫెర్టిలైజర్స్ ఈరోజు మంచి ర్యాలీ కనిపించింది అనమాట స్టాక్లో. సో ఈ స్టాక్ మనం ఫోకస్ చేయొచ్చు. అలాగే చంబల్ ఫెర్టిలైజర్స్, అలాగే కోరమండల్ ఇంటర్నేషనల్. సో ఈ స్టాక్స్లో మనం కొంత పాజిటివ్ అప్డేట్ చూడొచ్చు అనమాట. కోరమండల్ ఏంటంటే 1650 కొంత రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. ఈ రీజన్ చాలా టైమ్స్ టెస్ట్ చేస్తుంది. ఈ రీజన్ బ్రేక్ అయితే అప్పుడు పైకి వెళ్ళే ఛాన్స్ ఉండదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అప్డేట్ వచ్చేదాకా కొంత వెయిట్ చేయండి. ప్రియర్ కానీ బై చేసుకొని వెంటనే అంత పాజిటివ్ అప్డేట్ రాకపోవడం వల్ల హెవీ సెల్లింగ్ ప్రెజర్ కూడా మార్కెట్లో ఉండే ఛాన్స్ ఉంటాయి. అందువల్ల ఈవెన్ ఒక 2-3% పైకి వెళ్ళినా ప్రాబ్లం లేదు. సో వన్స్ న్యూస్ వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ సెక్టార్స్ని ఫోకస్ చేయండి. అప్ టు 1 వీక్ దాకా కూడా మనకి మంచి పాజిటివ్ ర్యాలీసే కనిపిస్తాయి. ఒకవేళ ఏదైనా పర్టికులర్ సెక్టార్లో పాజిటివ్ న్యూస్ వస్తే కనుక మనం ఫోకస్ చేసిన సెక్టార్స్ ఇప్పుడు దాకా మనం చూసుకుంటే కనుక ఫస్ట్ డిఫెన్స్ సెక్టర్ ఫోకస్ చేసాం. సెకండ్ వన్ రైల్వే సెక్టర్, అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి పవర్, అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి సో ఏదైతే ఫెర్టిలైజర్స్ లేదా అగ్రికల్చర్కి సంబంధించిన స్టాక్స్ అనమాట. ఈ 5 సెక్టార్స్ మనం ఫోకస్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ బడ్జెట్కి. ఇంకా కొంత ఫోకస్ చేద్దాము అనుకుంటే కనుక ఇంకొన్ని సెక్టార్స్ లైక్ ఫార్మా, హెల్త్ కేర్ ఉంటాయి. అలాగే క్యాపిటల్ గూడ్స్ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ లైక్ డిస్కౌంట్ టెక్నాలజీస్ కూడా మనం ఫోకస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి మనకి మెయిన్గా ఉండే థీమ్స్ అనమాట. మార్కెట్ కొంత ఏవైనా పాజిటివ్ అప్డేట్స్ బడ్జెట్లో వస్తే కనుక ఈ సెక్టార్స్ మనం ఫోకస్ చేస్తే చాలు. ఎక్కువ సెక్టార్స్ ఫోకస్ చేసినా సరే మనకి అంత పాజిటివ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. మెయిన్గా మీరు డిఫెన్స్ సెక్టర్, రైల్వే సెక్టర్, పవర్ సెక్టర్ని ఫోకస్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అగ్రికల్చర్ లేదా ఫెర్టిలైజర్ సంబంధించిన ఏదైనా పాజిటివ్ అప్డేట్ వస్తే ఫెర్టిలైజర్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ కూడా మనం ఫోకస్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే ఈ బడ్జెట్ కోసం అబ్జర్వ్ చేసి వన్స్ పాజిటివ్ న్యూస్ వచ్చిన తర్వాత ఏ సెక్టర్ బాగా ర్యాలీ ఇస్తుందో మనం చెక్ చేసుకుని ఆ తర్వాత ఆ పర్టికులర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి స్టాక్స్ గురించి. అలాగే బడ్జెట్ డే రోజు మనకి మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో ఆల్రెడీ మనం చూసాం. సో లాస్ట్ 10 ఇయర్స్లో సో 2020లో మనకి హెవీ ఫాల్ కనిపించింది మార్కెట్లో. అప్ టు 2 నుంచి 2.5% దాకా ఫాల్ కనిపించింది అనమాట. అలాగే 2021లో హెవీ ర్యాలీ కనిపించింది మార్కెట్లో. అప్ టు 5% దాకా ఈవెన్ సెన్సెక్సే మూవ్ అయిందనమాట. సో దాని ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎస్టర్డే కూడా మనం మార్కెట్స్ గురించి డిస్కషన్ చేసాం. సో అబ్జర్వ్ చేస్తే కనుక సేమ్ ఏదైతే 24,000 ఈవెన్ మనం ఎస్టర్డే కూడా చెప్పుకున్నాం. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మార్కెట్స్ రికవరీ అవ్వడానికి ట్రై చేస్తే 24,500 మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. సో ఈరోజు ఎగ్జాక్ట్గా అదే జరిగింది. మార్నింగ్ కొంత పైకి వెళ్ళినా మళ్ళీ కూడా క్లోజింగ్ ఆ రేంజ్లోనే క్లోజ్ అయిందనమాట. బడ్జెట్ ముందు కొంత మార్కెట్ మనకి సైడ్ వేస్ మూవ్ అవ్వడం కూడా కొంత పాజిటివ్గానే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే బడ్జెట్ ముందే ప్రియర్ ర్యాలీ ఇచ్చేసి ఆ తర్వాత బడ్జెట్ డే రోజు పడిపోవడం కన్నా సో ఈ విధంగా సైడ్ వేస్ మార్కెట్ మూవ్ అయ్యి ఆ తర్వాత మార్కెట్లో కొంత ఏదైతే పాజిటివ్ మూమెంట్ రాగానే మనకి పైకి వెళ్ళొచ్చు. మనకి ఎలక్షన్స్ తర్వాత బడ్జెట్ కాబట్టి కొంత పాజిటివ్ సెంటిమెంటే మనకి మార్కెట్స్లో ఉండే ఛాన్స్ ఉంటాయి. మార్కెట్స్ 24,500 పైన సస్టైన్ అయినంత వరకు మనం పాజిటివ్గానే మనం మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బడ్జెట్ డే రోజు ఖచ్చితంగా సో ఎవరైతే
ట్రేడర్స్ ఉన్నారో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఎందుకంటే సో హెవీ లాసెస్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటాయన్నమాట. అందువల్ల 4 lakhs 5 lakhs 10 lakhs పెట్టి ట్రేడ్ చేయకుండా క్యాపిటల్స్ లిమిట్ చేసుకొని స్మాల్ క్యాపిటల్స్తోనే సో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ అయిపోయే ఛాన్సే ఎక్కువ ఉంటాయి. సో ఎందుకంటే బోత్ సైడ్ స్టాప్ లాసెస్ హిట్ అవ్వడం అలాంటివి జరుగుతుంటాయి అనమాట. చాలా జాగ్రత్తగా చేయండి. మీరు వెరీ బిగినర్ అయితే బెటర్ బడ్జెట్ డే రోజు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో 24,500 పైన సస్టైన్ అయితే కనుక మార్కెట్స్ కొంత పాజిటివ్గానే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ హెవీ క్యాండిల్స్ ఖచ్చితంగా ఫామ్ అవుతాయి, పెద్ద పెద్ద లార్జ్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. ఒకవేళ ఈ బడ్జెట్లో ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకుండా ఏమైనా సో యావరేజ్ బడ్జెట్ ఉన్నా సరే మార్కెట్స్లో ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ మంత్ అంతా కూడా మనకి చాలా బాగా మార్కెట్ ర్యాలీ ఇచ్చింది కాబట్టి బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ బడ్జెట్లో అంత హెవీ న్యూస్ లేకపోతే కనుక మార్కెట్స్లో హెవీ ఫాల్స్ ఉండే ఛాన్స్ ఉంటాయి. అప్కమింగ్ డేస్లో కూడా కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ అనేది తీసుకోండి గైస్. సో 24,500 పైన ఉన్నంత వరకు మనం బయింగ్ సైడ్ ఉండే ఛాన్సే ఎక్కువ ఉంటాయి అనమాట. లేదు అనుకుంటే ఈ రీజన్ దాటితే మనకు 24,250 24,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ ఈ వీక్లో పడే ఛాన్స్ ఉంటుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసినా సరే ప్రస్తుతం మనం ఎస్టర్డే డిస్కస్ చేసాం 52,000 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 1 month నుంచి ఇదే రీజన్ ఈవెన్ బ్రేక్ అయినా సరే బయస్ పుష్ చేస్తున్నారు. ఈరోజు కూడా బయస్ పుష్ చేశారు. సో 52,000 లెవెల్ స్టిల్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ రీజన్ పైన ఉన్నంత వరకు మార్కెట్లో బడ్జెట్లో కొంత పాజిటివ్ న్యూస్ ఉంటే కనుక మనం అప్ సైడ్ మూమెంటమే ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఒకవేళ బడ్జెట్లో అంత హెవీ న్యూస్ లేకపోతే ఈ రీజన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో హెవీ ఫాల్ కూడా మనం మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం జాగ్రత్తగా ట్రేడర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని చాలా లిమిటెడ్ క్యాపిటల్స్తో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇదన్నమాట బడ్జెట్ డే స్టాక్స్, అలాగే సెక్టర్స్, అలాగే వాటికి సంబంధించిన స్టాక్స్ సంబంధించి, అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రేపు ఒక్కరోజు స్మాల్ ట్రేడర్స్ అయితే బెటర్ అవాయిడ్ ద డే. జస్ట్ అబ్జర్వ్ చేయండి బడ్జెట్ ఏ విధంగా మూవ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. సో దట్ దాన్ని బట్టి మన క్యాపిటల్స్ ఏమైనా సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు కనుక మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్ ఇప్పుడు దాకా జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా దాంట్లో అడగొచ్చు అనమాట. సో ఇది అనమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.